ఏపీలో కౌంటింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హజీబ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్న ఎస్పీ ఆరిఫ్ హజీబ్తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి తుదిఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతపై ఇప్పటికే ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన పల్నాటి లాంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో అనేకమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, అందుకు సంబంధించినటువంటి సమాచారం ఏంటో మన దగ్గర నెల్లూరు ఎస్పీ ఎంఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆరిఫ్ హఫీజ్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాగా ఏర్పాట్లు చేస్తున్నారు? మాకు జూన్ 4 జరగబోయే లెక్కంపల్లి కోసం ప్రియదర్శిని కాలేజ్ కన్నా పర్తిపాడు దగ్గర ఆల్రెడీ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం అండి 3 టైర్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర బలగాలు ఉన్నాయి, మన డిస్ట్రిక్ట్ ఆర్మ్ పోలీస్ ఉంది, సివిల్ పోస్ట్ కూడా ఉంది. జూన్ 4కి ప్రత్యేకంగా మన ఇంకా ఎక్కువ ఫోర్స్ అక్కడ పెడతాము పార్కింగ్ కోసం. ప్లస్ మనకి బయట మెయిన్ గేట్ బయట పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి. లోపల కూడా చాలా మంది ఏజెంట్స్, క్యాండిడేట్స్, స్టాఫ్ ఉంటారు కాబట్టి లోపల కూడా మనము చాలా స్టాఫ్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి కౌంటింగ్ హాల్కి కూడా పోలీస్ బలగాలు ఉన్నాయి, ప్రతి ఫ్లోర్కి ఉన్నాయి, ఫ్లోర్ బయట కూడా ఉన్నాయి. సో పెట్రోలింగ్ పార్టీస్ క్యాంపస్ లోపల కూడా పెట్టామండి. అంటే కొన్ని సుదూర సంఘటనలు జరిగింది, అంటే చాలా టెన్షన్గా ఉన్నటువంటిది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత. అంటే రెండు పార్టీల్లో కూడా ప్రధానంగా ధీమా కూడా వ్యక్తమవుతుంది. ఈ పక్క కౌంటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో కూడా కొంత ఉద్రిక్త వాతావరణాలు కూడా కొన్ని చోట్ల జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనకి జస్ట్ మన కౌంటింగ్ సెంటర్ కాకుండా జిల్లాలో కూడా మన పోలింగ్ రోజు ఎట్లా వ్యవస్థ పెట్టామో, బందోబస్తు వ్యవస్థ అట్లాగేనే ఈసారి కూడా పెట్టామండి. కౌంటింగ్ రోజు మాకు ఎక్కడ మనము కొద్దిగా సమస్యాత్మక సెన్సిటివ్ విలేజెస్ ఐడెంటిఫై చేసాము, అక్కడ ఆల్రెడీ పికెట్స్ ఉన్నాయి. ప్రతి మండల్ స్థాయి, సర్కిల్, సబ్ డివిజన్కి కూడా ప్రతి నియోజకవర్గానికి మనకు మొబైల్ పార్టీ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయండి. సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే మన వాళ్ళు ఇమీడియట్గా రష్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం సిద్ధం ఉన్నాము. సార్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రాక్సిమేట్లీగా ఎంత పోలీస్ ఫోర్స్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ హోదాలో ఉన్నటువంటి అంటే ఆఫీసర్స్ ఏ స్థాయిలో ఉంటారు? కౌంటింగ్ దగ్గర నేను స్వయంగా ఉంటాను అక్కడ నా అడిషనల్ ఎస్పీతో. దాదాపు 500 to 600 స్టాఫ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్రత్యేకంగా ఉంటారండి ఆ రోజు, కేంద్ర బలగాలతో పాటు. ప్లస్ మన జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ సిబ్బంది కూడా ఆ రోజు ఫీల్డ్ మీద ఉంటారండి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా వాళ్ళ మండల స్థాయిలో పెట్రోలింగ్లో ఉంటారు, పికెట్లో ఉంటారు. ఇప్పటికీ చాలా సమస్యాత్మక గ్రామాలు కూడా ఉన్నాయి, వాటిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన దృష్టి ఎలా ఉంటుంది సార్? మీకు తెలిసిందే, ఆల్రెడీ ఒక 2-3 వారం నుంచి మన కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ పెడుతున్నాము ప్రతి విలేజ్లో. మార్నింగ్ మన పోలీస్ బలగాలతో వెళ్ళి అక్కడ చెక్ చేయడం, ఇంట్లో చెక్ చేయడం, ఊర్లో చెక్ చేయడం చేస్తున్నాము. పల్లి నిద్ర కార్యక్రమం నడుస్తుంది. ప్లస్ ప్రతి మండల్లో కూడా అన్ని పొలిటికల్ రాజకీయ పార్టీ వాళ్ళతో, లీడర్స్తో కూడా మీటింగ్స్ ఏర్పాటు పెట్టాము. ఈరోజు కూడా మన డిఎస్పీస్ అందరూ కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ప్లస్ సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ కూడా మీటింగ్ పెట్టున్నారు. నేను కూడా స్వయంగా ఈరోజు పెట్టాను మీటింగ్. సో అన్ని స్టెప్స్ మేము తీసుకుంటున్నామండి. కౌంటింగ్ సందర్భంగా ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రం నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏర్పాట్లతో పాటు పీస్ కమిటీలన్నింటి కూడా ఇప్పటికే అన్నింటిని కూడా ఫామ్ చేశాము. అన్ని రాజకీయ పార్టీలతో కూడా సమావేశాలు నిర్వహించాము. ప్రస్తుతం ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ఉంటారు. వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు తలెత్తకుండా కూడా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేదానికి భద్రతాపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ఇది కౌంటింగ్ సందర్భంగా ఉన్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం చెప్పేటువంటి సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు పోలీస్ ఆఫీస్ నుంచి.